ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రంలో 27వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాం. ఈ చివరి 3 శ్లోకాల్లో అంటే 25, 26, 27 శ్లోకాల్లో అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించి చెప్పవలసింది చెప్పి శ్రీరాముడిని ఉత్తేజపరిచి తాను వచ్చిన చోటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 28, 29, 30 శ్లోకాల్లో శ్రీరామచంద్రుడు ఉత్తేజితుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఏం చేశాడు అనేటువంటిది ఇక్కడ ఆయన ఉత్సాహం ఎలా ఉంది అనేటువంటిది ఒక్కసారి మనం దర్శించవచ్చు ఈ శ్లోకాల్లో. అందులో 28వ శ్లోకం ఇది. ఏతచ్ఛ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తద ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. అగస్త్యుడు ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయంతో పాటు రావణుని అస్మిన్ క్షణే మహాబాహు ఇప్పుడే రావణుని చంపేయి అని చెప్పి అన్నాడు, వెళ్ళిపోయాడు అని ఆ మహాతేజవంతుడైన రాఘవుడు ఏం చేశాడనమాట. మహాతేజున ఆ రాఘవుడు ఎలా అయ్యాడంటేట ఏతశ్రుత్వా అది విన్నాడు. ఎవళ్ళు అగస్త్యుడు చెప్పాడనమాట, రావణుని క్షణంలో చంపేయన్నాడు కదా, అది విన్నాడు. విని నష్టశోకో ఇంతసేపు ఉండేటువంటి ఆ శోకాన్ని ఆ చింతని ఒక్కసారి పోయింది, తొలగిపోయింది. నష్టశోకో భవత్తదా ఆ విధంగా ఆదిత్యహృదయాన్ని తన మస్తిష్కంలో ధారణ చేసుకున్నాడు. మహాసంతోషాన్ని పొందాడు, మహా ఉత్సాహాన్ని పొందాడు, మహా ఉత్తేజితుడయ్యాడు, ఆత్మసంతృప్తిని పొందాడు. ఎటువంటి శంక లేదు, ఎటువంటి సందేహం లేదు. అటువంటి శక్తిని పుంజుకుని ఉత్సాహవంతుడయ్యనమాట. మొదటి శ్లోకంలో ఏం చెప్పండి, తతో యుద్ధ పరిశ్రాంతం అని చెప్పేసి చింతాక్రాంతుడయ్యాడు ఆయన. అక్కడ చింతయాస్థితం సమరే చింతయాస్థితం అని చెప్పాడు. ఆ రావణాసుడు వచ్చేస్తున్నాడు. రావణం జాగ్రత్త దృష్ట్వా రావణాసుని చూసి వీని ఎలా చంపడం రా అని ఆ చింతతోటి అలాగ చతికిల పడిపోయినటువంటి రాముడు ఒక్కసారి లేచాడు ఆదిత్య ఉపదేశంతో అనమాట. అది ఏతచ్ఛ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా. అక్కడ చింతాక్రాంతుడైనటువంటి ఇక్కడ మొత్తం శోకం అంతా నష్టం అయిపోతే వినాశనం అయిపోయింది. ధారయామాసు ప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. అటువంటి ఉత్తేజం రాఘవుడికే కలిగినప్పుడు రాఘవుడు సంతతి అయినటువంటి మనకు మాత్రం ఎందుకు కలగదండి. అందుకని ఆయన అగస్త్యుల వారు వాళ్ళకు ఉపదేశించారు. ఆ ఉపదేశం మనం కూడా పొందినట్టేగా ఇప్పుడు కూడాను. అందుకని చెప్పేసి అటువంటి ఆదిత్య హృదయాన్ని మనం ఉత్తేజితులు అవ్వాలంటే మనందరం కూడా పఠించాలి అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నాడు. తర్వాత 29లో ఆదిత్యం ప్రేక్ష జప్త్వా పరం హర్షం అవాప్తవాన్ త్రినాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. ఆయన ఏం చేశారు ఇప్పుడైనా ఆదిత్యం ప్రేక్ష ఆకాశంలో సూర్యుని చూసే ప్రేక్ష అంటే చూశాడు. చేసి ఏం చేశాడనమాట, ఆ ఆదిత్య హృదయాన్ని జపించడానికి ఉద్యుక్తుడయ్యనమాట. చేసి పరం హర్షం అవాప్తవాన్ సంతోషంగా నేను ఇప్పుడు చేయగలను అనేటువంటి వచ్చింది ఆయనకి. అటువంటి మహా నమ్మకం వచ్చేసింది ఆయనకి. ఆయన ఏం చేశాడు, త్రిరాచమ్య శుచిర్భూత 3 సార్లు ఆచమనం చేసి శుచిత్తుడు అంటే శుచిత్ పొంది ధనస్సుని తీసుకున్నాడు. ధనురాదాయ వీర్యవాన్. ఆ వీరుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు 3 సార్లు ఆచమనం చేసి ఆదిత్యుడిని జపించి ఆ ధనస్సుని అందుకుని సిద్ధపడ్డాట. ఆదిత్యం ప్రేక్ష వెంటనే ఆదిత్యుడిని చూసేట. పరం హర్షమవాప్తం ఎంతో హర్షాతిరేకాన్ని పొందేట. ఆ విధంగా అప్పుడు ఆ ధనస్సుని పుంజుకుని ఆయన సన్నద్ధుడయ్యాడు. అంటే దీనిలో భావం చూసినట్లయితే ఆదిత్యారాధన అనేటువంటి శుచిగా ఆచమనం చేసి మనం ప్రారంభించాలి. అప్పుడు అనుకున్నటువంటి
కార్యం సాధించడానికి బలం దానంతట అదే ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం చూసినట్లయితే మన జీవితమే ఒక పెద్ద యుద్ధం. మనకు ఉండేటువంటి అవాంతర శక్తులు ప్రతిబంధక శక్తులు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అందుకని ఈ ప్రతిబంధరహితంగా మన జీవితం కొనసాగాలి అంటే ఇటువంటి ఆదిత్యోదయ స్తోత్ర పఠనం పారాయణ చేసి పూర్తిగా విశ్వాసంతో నమ్మకంతో చేసి ఆ ఉపాసనతోటి ఆ సూర్య భగవాన్ని మనం స్తుతించినట్లయితే మనకు కూడా ఈ దుష్టశక్తుల నిర్మూలన అనేటువంటిది జరుగుతుంది. మనలో కూడా ఉత్సాహం కలుగుతుంది. మనం ఇంగ్లీష్లో మోటివేషన్ అంటాం చూసారా, ఆ మోటివేషన్కి ఈ ఆదిత్యోదయ స్తోత్రమే చాలా గొప్ప స్తోత్రం అనమాట. అందుకని ఇది పెద్ద సాధన అనమాట, ఇంత కూడా అనమాట. ఇక్కడ ఏం చేశారంటే శ్రీరాముడిని ఒక సింబాలిక్గా పెట్టారు, ప్రతీక అంటారు దాన్ని. ఆయన సింబాలిక్గా పెట్టి నాయన ఇలా రాముడు ఎలా అయితే చేశాడో మీరు కూడా అలా చేయండి రా అని అగస్త్యుల వారేమో ద్వారా మనకి ఆ ఉపదేశం పొందాం. అంటే ఏమన్నా అగస్త్యుల వారు రాముడికి ఉపదేశం చేసిన మనకు కూడా ఆ మహర్షులకు ఉపదేశం పొందినట్టే. అందుకని ఆ విధంగా రాముడు నడిచిన మార్గంలో రామ అయ్యనం రాముడి యొక్క మార్గంలో మనం కూడా నడవడానికి ఈ ఆదిత్యోదయం మనల్ని ఉత్తేజితం చేస్తుందని 29వ శ్లోకంలో మనకు చెప్పారు. అదే ఆ సందేశమే ఆదిత్యోదయ సందేశం అన్నమాట. 30 శ్లోకంలో రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతావధే తస్య ధృతో అభవత్ అని చెప్పారన్నమాట. అటువంటి దివ్య స్తోత్రాన్ని అగస్త్యుని ద్వారా విన్నాడు, ఆయన పారాయణ చేశాడు, ముమ్మార్లు ఆచమనం చేశాడు, ముమ్మార్లు పారాయణ చేశాడు. రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగతం, రావణాసుని ప్రేక్ష అంటే చూశాడు, అప్పుడు చూశాడు, మొదటి శ్లోకంలో చూశాడు. రావణం చాగ్రతో దృష్ట్వా, రావణాలు మీదకు ముంచుకుని వస్తున్నాడు, అయ్యి బాబాయ్ ఎలా చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఏం చేశాడు, రావణం ప్రేక్ష ఆ రావణాసుని చూశాడు, చేసి ఇప్పుడు హృష్టాత్మ అక్కడ ఏం చేశాడు, చింత ఆత్మలతో ఉన్నటువంటి వాడు ఇప్పుడు హృష్టాత్మ చాలా సంతోషంగా చూశాడు. రా నేను జయిస్తాను, నువ్వు నా మీదకి వస్తావా రా అని చెప్పేసి ఆ రావణాసురుని చూస్తూ ఆయన వెంటనే బిల్లు అందుకున్నాడు. వాడు యుద్ధాయ సముపాగతం, ఉత్తేజభరితుడయ్యాడు, యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు ఆ శ్రీరామచంద్రుడు. అందుకని ఆదిత్యోదయ పారాయణ చేయకముందు చింతాక్రాంతుడైనటువంటి రాముడు ఆదిత్యోదయ పారాయణ చేశాక గురూపదేశం పొందాక ఆయనలో ఆ ఉత్సాహం అనేటువంటిది ఒక్కసారి వచ్చింది. సర్వయత్నేన మహతావధే తస్య ధృత అభవత్, రావణ సంహారానికి అత్యంత ధైర్యంతో ఆయన ఉపక్రమించాడు. అంటే దుష్టశక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి బలం విశ్వాసం ఆయన పుంజుకున్నాడన్నమాట. రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సంభావం సర్వయత్నేన మహతావధే తస్య ధృతో అభవత్ అనేటువంటి దానికి ఇది ఆదిత్యోదయానికి ఉపసంహార శ్లోకంగా, అంటే పారాయణ పూర్తి గావించడానికి ఉపసంహార శ్లోకంగా చెప్తారు. అందుకని ఈ శ్లోకంలోతే ఆ చదువుకున్నటువంటి పారాయణ చేసినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉత్సాహం పొందుతాడు అనేటువంటిది. ఎందుకంటే మన జీవితంలో అనుకూల ప్రతికూల శక్తులు, దైవాసుర శక్తులు రెండు కూడా మనందరికీ కూడా వస్తుంటాయి. దేవాసుర సంగ్రామం ఎప్పుడో జరిగింది కాదండి, నిత్యం మనలో కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని మనకేమిటంటే ఇలా ఉన్నప్పుడు చింతా శోకాలు అనేటువంటివి వస్తాయి, సహజం, మానవులం కదండి. మరి అటువంటి రామచంద్రుడికే చింతా శోకాలు కలిగినప్పుడు మనకు మాత్రం కలగవు. ఎందుకంటే రాముడు సాధారణ మానవుడిగా అవతరించి మానవుడు ఇలా ఉంటాడని చూపించాడు ఆయన, అంతేగాని దేవుడిగా చూపించలే. అటువంటి ఆ శ్రీరామచంద్రుడికి చింతా శోకాలు కలిగిన మనకి రావా, మనకి వస్తూనే ఉంటాయి. కానీ ఈ చింతా శోకాలు శాశ్వతం కాదు, దీనికి మార్గం ఉంది. నువ్వు గురువు వెళ్ళు, నీకు అది తెలుసుకోవాలి, దాని మార్గం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గురువే నీ దగ్గరికి వస్తాడు. అలాగే రామచంద్రుడి దగ్గర అగస్త్యుడు వచ్చాడు, ఆయన పిలవలేదు, అగస్త్యుడు ఆయన దగ్గరికి వచ్చాడు, వచ్చి ఆదిత్యోదయం ఉపదేశించాడు. చాలు, మనకు కూడా ఉపదేశం అయిపోయింది కదా. అటువంటి ఆదిత్యోదయాన్ని మనం చేసి చక్కగా ఉపగమ్య అబ్రవీత్ రామ అగస్త్యో భగవాన్ ఋషి. అందుకని ఆ దేవగణాలతో వచ్చినటువంటి అగస్త్యుల వారికి ఒకసారి నమస్కరించుకున్న ఆయన ఏం చేశాడు, రావణాసురుని చూసి సంతోషించి ధనస్సు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు, ధైర్యస్థైర్యాన్ని పుంజుకున్నాడు అని 3 శ్లోకాల్లో శ్రీరామచంద్రుడిని మనకు దర్శింపజేశారన్నమాట. హరి ఓం.